ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎవరు? పార్టీ పదవి కోసం పోటీ పడుతున్న నేతలు ఎవరు? తెర వెనుక ఎవరికి వారు ప్రయత్నాలు మొదలుపెట్టారా? తెలుగు తమ్ముళ్లు కోరుతున్న నేత ఎవరు? పార్టీ అధిష్టానం ఎవరికి జై కొడుతుంది, ఎవరికి నో ఛాన్స్ అంటుంది? ఇందుకీ అది ఏ జిల్లా, అక్కడి రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి తీవ్ర పోటీ నెలకొంది. విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం పలువురు నాయకులు పోటీ పడుతున్నారు. వారిలో కంది చంద్రశేఖర్, త్రిమూర్తుల రాజు, కడగల ఆనంద్ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు. పైకి వాతావరణం అంతా గుంభనంగానే కనిపిస్తున్నా ప్రయత్నం చేస్తే తప్పేంటనే ధోరణిలో ఎవరి దారుల్లో వారు అధినాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షునిగా కిమిడి నాగార్జున వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనకు డీసీసీబీ చైర్మన్ పదవిని టీడీపీ అధినాయకత్వం అప్పగించింది. ఈ పదవి జిల్లా స్థాయిలో పెద్దదే అన్నది వాస్తవం. ఆ మాటకొస్తే చాలా మంది నాయకులు ఈ పదవిలో ఉంటూనే రాజకీయంగా చాలా ఉన్నత స్థానాలకు వెళ్లారు. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డీసీసీబీ చైర్మన్గా తొలినాళ్లలో పనిచేసి రాజకీయంగా పట్టు సాధించారు. అలాగే మరో సీనియర్ వైసీపీ నేత కోలగడ్ల వీరభద్రస్వామి కూడా డీసీసీబీ చైర్మన్ పదవిలో పనిచేశారు. ఇక యువకుడు, విద్యాధికుడు అయిన కిమిడి నాగార్జునకి పదవిని కట్టబెట్టడం ద్వారా జిల్లా రాజకీయాల్లో మరింత పట్టు సాధించేందుకు పసుపు పార్టీ అవకాశం ఇచ్చింది. ఇక నాగార్జునది రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి కిమిడి గణపతిరావు ఎమ్మెల్యేగా గతంలో పనిచేశారు. తల్లి కిమిడి మృణాలిని 2014 నుంచి 2017 దాకా మంత్రిగా చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేశారు. మరోవైపు చూస్తే కనుక కిమిడి కళా వెంకట్రావు స్వయంగా నాగార్జునకు పెదనాన్నవుతారు. ఆయన 4 దశాబ్దాల చరిత్ర కలిగిన రాజకీయ దిగ్గజ నేతగా ఉన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేశారు. వాస్తవానికి నాగార్జున జిల్లా అధ్యక్షునిగా సఫలీకృతమయ్యారని చెప్పాలి. ఎందుకంటే జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఎవరు ఉన్నా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు జిల్లా టీడీపీకి పెద్ద దిక్కు అయిన అశోక్ గజపతిరాజు ఆశీస్సులతో పనిచేస్తారనేది బహిరంగ రహస్యం. ఆ మేరకు కిమిడి నాగార్జున అధ్యక్షునిగా సక్సెస్ గానే పనిచేశారని చెప్పొచ్చు. అయితే నాగార్జున తర్వాత జిల్లా అధ్యక్షునిగా ఎవరికి అవకాశం కల్పిస్తారనేదే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆశావహుల పేర్లు కూడా కాస్త ఎక్కువగానే వినిపిస్తున్నాయి. నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి కంది చంద్రశేఖర్, చీపురుపల్లి నుంచి త్రిమూర్తుల రాజు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు గజపతి నగరం నియోజకవర్గానికి చెందిన కె నాయుడు, నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలో కడగల ఆనంద్ వంటి పేర్లు కూడా ఆయా నాయకుల అభిమానులు ప్రస్తావిస్తున్నారు. అయితే నామినేటెడ్ పోస్టులలో జిల్లా స్థాయి పదవులకై వేచి చూసిన ఆశావహులు కూడా జిల్లా అధ్యక్ష పదవిపై ఒక కన్నేసి ఉంచారు. సందర్భం వచ్చినప్పుడల్లా తమ సీనియారిటీని అభిమాన గణం గలం నుంచి పార్టీ పెద్దలకు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. పైకి మాత్రం పార్టీ అధిష్టానానిదే నిర్ణయమని అశోక్ గజపతిరాజు మాటే ఖాయమని చెబుతూనే తమ వంతు ప్రయత్నాలు తాము సాగిస్తున్నారు. మొత్తం మీద ఆశావహులందరూ ఇటు అశోక్ గజపతిరాజును, అటు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. జిల్లా అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందో, అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.